హాయ్ అండి. కువైట్ వాళ్ళతో ఎలా ఉంటుందంటే నిన్న నేను అనుభవించింది, నా కల్లారాని చూసింది, నేను చేసే ఇంట్లో నేను కల్లారా చూసి నేను ఫేస్ చేసింది నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. మీతో ఈ వీడియో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నిన్న మా ఇంట్లో నేను చేసిన ఇంట్లో 5 అబ్బాయిలు, ఒక అమ్మాయి అండి లాస్ట్. ఆ 5 అబ్బాయిలు కూడా 16 సంవత్సరాల కాడ నుంచి 10 సంవత్సరాల వరకు వయసుల్లో ఉన్నవాళ్ళు. ఈ అమ్మాయి 6-7 సంవత్సరాలు అలా ఉంటాయి. నిన్న లాస్ట్ అబ్బాయికి అక్కడ 10 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఉంటాయి. ఆ అబ్బాయితో వాళ్ళ చుట్టాల కుర్రాడు ఆడుకోవడానికి మా ఇంట్లోకి వచ్చాడు. అయితే ఆ అబ్బాయి ఆడుకుంటున్నారు. అయితే వీళ్ళ చెల్లి 6-7 సంవత్సరాల పిల్ల ఉంది కదండి, ఆ పిల్లని బయట చుట్టాల కుర్రాడు వచ్చిన కుర్రాడు బొగ్గు మీద ఎలాగ అన్నాడు అంటే, వాళ్ళ అన్నయ్య 15-16 సంవత్సరాల కుర్రాడు అన్నం తినే మనిషి లెగిసిపోయి ఆ పిల్లోని కొట్టిన పిల్లోని ఇంకా ఎలా కొట్టాడంటే నాకే చాలా బాధేసింది. అంతలా గోడకేసి బాధేసి, తలుపుకేసి బాధేసి, కాలుతో తన్నేసి ఇంకా కొట్టేసి మామూలుగా చితక బాధలేదు. ఇదే సిచ్యువేషన్ మన ఇంటికాడ కనుక పిల్లలు కొట్టుకుంటేనే ఊరుకోము, కానీ ఈ విధంగా ఇంటికాడ కొడితే చాలా పెద్ద గొడవలు అయిపోతాయి. కానీ ఆ పిల్లోడు దేనికి కొట్టాడు అంటే, వాళ్ళ చెల్లిని కొట్టినందుకు కాదు. వాళ్ళ చెల్లిని కొట్టినందుకు ఈ పిల్లోడు కొట్టలేదు, వాళ్ళ చెల్లిని ముట్టుకున్నందుకు అయితే కొట్టాడు. మా చెల్లిని నువ్వు ఎందుకు ముట్టుకోవాలరా అని చెప్పి అయితే కొట్టాడు. అదైతే నాకైతే తర్వాత తెలిసింది, కొట్టినప్పుడు ఏంటి ఇలా కొట్టేస్తున్నాడు అని చెప్పి అయితే నేను చాలా బాధపడ్డాను. తర్వాత నాకు వాళ్ళ అమ్మ చెప్తుంది, వాళ్ళ అమ్మ దగ్గరే ఉంది, అరుస్తుంది కానీ వెళ్ళి అయితే వాళ్ళిద్దరిని విడిపించలేదు. అరుస్తుంది, కొట్టద్దు అని అరుస్తుంది కానీ వెళ్ళి వాళ్ళిద్దరిని విడగొట్టట్లేదు. నేను వెళ్ళి విడగొడదామంటే మనకు అంత ఛాన్స్ ఉండదు. అయితే తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, ఆ పిల్లని ముట్టుకున్నాడు అందుకే కొట్టాడు అని చెప్పి వాళ్ళు ఇంట్లోనే వాళ్ళ అమ్మ చెప్పింది. అయితే కొట్టించుకున్న పిల్లోడు కూడా వాళ్ళ అమ్మ వీళ్ళని అడగడానికి కూడా సరిపోదు. ఎందుకంటే ఈ కువైట్లో ఇంత స్ట్రిక్ట్గా చిన్నప్పటి నుంచి కూడా అంత స్ట్రిక్ట్గా పెంచబట్టే ఎక్కడ కూడా ఏ అన్యాయాలు జరగవు, ఎక్కడ కూడా ఏ రేపులు జరగవు. అదే మన ఇండియాలో కూడా ఇలాగే ఉంటే మనకి కూడా ఎప్పుడు ఏ అన్యాయం జరగకుండా, ఏ రేపులు ఏమీ అవ్వకుండా మన ఇండియా కూడా చాలా బాగుండు. నాకైతే ఈ విధంగా అనిపిస్తుంది. మరి మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే కామెంట్ అయితే పెట్టండి. నిన్న జరిగిన సిచ్యువేషన్ నేను మీతో షేర్ చేసుకోవాలని చెప్పి నాకు అనిపించింది, అందుకనే నేను మీతో చెప్తున్నాను. అయితే నిన్న అలా జరిగిందండి. వీళ్ళు ఆ పిల్లనే కాదు వాళ్ళ అమ్మని కానీ, వాళ్ళ భార్యని కానీ, వాళ్ళ చెల్లెలు కానీ ఎవరిని చూసినా, ఎవరైనా చేసినా అసలు ఊరుకోరు. అందుకే చూడనివ్వరు కూడా, చూడడానికి కూడా ఎవరో సరిపోరు. వాళ్ళకి చిన్నప్పటి నుంచి అబ్బాయిలు వేసి వాళ్ళు గుర్కా అంటారు కదండి, అది ముస్లిమ్స్ వేసుకునేవి, అవి వేసి వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా అవి వేసి వాళ్ళని ఎంత జాగ్రత్తగా పెంచుతారంటే ఒక గాజు బొమ్మలా పెంచుతారు. ఒక మగవాడు గాలి కూడా సోకకుండా చిన్నప్పటి నుంచి కూడా ఇంట్లోని కూడా అంత జాగ్రత్తగా వాళ్ళ ఆడపిల్లల్ని పెంచుతారు. మన ఇండియాలో కూడా పెంచుతున్న ఆడపిల్లని ఎంత జాగ్రత్తగా పెంచుతున్నా మగవాళ్ళు ఎక్కడో అక్కడ ఎవరో ఒకరు ఉంటారండి. అలాంటి వాళ్ళ వల్ల మన ఇండియాలో చాలా మంది బలైపోతున్నారు. మనం ఎంత జాగ్రత్తగా పెంచినా అవతలోళ్ళు అలా ఉంటారు కదా. అందుకని నాకేంటో ఇది మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే మీతో పంచుకుంటున్నాను. ఇది మీకు ఏ విధంగా అనిపించిందో నాకైతే చెప్పండి. కానీ ఈ విధంగా అయితే నాకు చాలా బాగా నచ్చింది. కానీ కువైట్లో చంపేస్తారు, నరికేస్తారు, వాళ్ళంత ఎదవలు, వాళ్ళంత మంచోళ్ళు కాదని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళు మేము అనుకుంటాం, కొంచెం ఇంటికాడ ఉన్న వాళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు చంపేస్తారు, పొడిసేస్తారు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు దగ్గరికి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి ఏదైనా అయినా చేసినా వాళ్ళు సహించరండి. ఎందుకు చంపుతారు అంటే దానికి కూడా నేను ఒక వీడియో అయితే పెడతాను. వాళ్ళు ఎందుకు అంతలాగా కొట్టేసి చంపేసి అంత వాళ్ళకి దేని గురించి అలా చంపుతారు, దేని గురించి అలా కొడతారు అన్నది కూడా నేనైతే ఒక వీడియో పెడతాను. వీడియో అయితే చూడండి. పూర్తిగా చూసిన వాళ్ళు చాలా ఈ వీడియో ఇప్పటిదాకా చూస్తున్నారంటే మీకు నచ్చే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి,
లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్.